హలో. నేను మీ టీఎస్ఎన్. చాలా మంది క్లయింట్లు నన్ను ఇలాగా చెక్ కేసులు ఫైల్ చేస్తారండి కోర్టులో అని నన్ను అడుగుతారు. దానికి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే వ్యక్తి అమౌంట్ తీసుకుంటాడో ఆ వ్యక్తి ఆ అమౌంట్ చెల్లించడానికి గాను చెక్ మనకిస్తాడు. మనం చెక్ తీసుకున్న 3 నెలల లోపల కోర్టులో బ్యాంక్‌లో దాన్ని సబ్మిట్ చేసి మనం అమౌంట్ రికవరీ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ చెక్ అనేది బౌన్స్ అయినట్టయితే ఆ బ్యాంక్ వాడు మనకి చెక్‌తో పాటు చెక్ రిటర్న్ అయినట్టు ఒక మెమో ఇస్తాడు. రిటర్న్ అయిన చెక్కు ఆ మెమో తీసుకెళ్ళి మీ లాయర్‌ని మీరు కలిసినట్లయితే ఆయన అక్కడి నుంచి ఒక నెల లోపల ఆ చెక్కుకు సంబంధించి నోటీసు ఎవరైతే అమౌంట్ మనకి ఎగ్గొట్టారో వాళ్ళకి నోటీస్ పంపిస్తారనమాట. 15 రోజుల లోపల నువ్వు కట్టాలి అని. ఎవరైతే ఆ యొక్క చెక్కు నోటీస్ తీసుకుంటారో ఆ నోటీస్ తీసుకున్న వ్యక్తి 15 రోజుల లోపల అమౌంట్ కట్టి తీరాల్సి ఉంటుంది. ఒకవేళ కట్టినట్లయితే అక్కడి నుంచి ఒక నెల లోపల ఆయన మీద 138 ఎన్ఐ యాక్ట్ కింద కోర్టులో చెక్ కేసు ఫైల్ చేసే అవకాశం మనకుంటుంది. వన్స్ మనం చెక్ ఫైల్ చేసినాక ఏంటి లాభం అంటే, ఒకటే ఆ చెక్‌కి సంబంధించి అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరియు ఫైన్ కూడా రెండింతలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోర్టు వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ యొక్క శిక్ష విధిస్తారు. ఆ ఫైన్ కూడా విధిస్తారు. అందువల్ల చాలామంది చెక్ బౌన్స్ కేసుల్లో చాలా వరకు అమౌంట్‌లు కట్టేస్తారు. నేను మీ టీఎస్ఎన్. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వీడియోస్ చేయలేకపోయాము. ఇక నుంచి రెగ్యులర్‌గా అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నన్ను క్షమించండి. ఇట్లు మీ టీఎస్ఎన్.